వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్ బాక్స్ ఛానల్. ఈరోజు మన ఫుడ్ బాక్స్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి చేసుకుందామండి. దానికోసం 2 కిలోల టమాటా తీసుకొని వీటిని నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి. టమాటాలు తడిగా ఉంటే పచ్చడి పాడవుతుందండి. అలా తడి లేకుండా తుడుచుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఇందులో టమాటాలన్నీ వేసుకొని ఈ టమాటాలో ఉండే నీరంతా ఇంకేంత వరకు బాగా మగ్గనివ్వాలండి. టమాటాలో నీరు ఇంకిపోతే టమాటా పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇది ఒక 70% ఉడికాక ఇందులో ఒక 100 గ్రాముల చింతపండు చక్కగా ఫ్రెష్గా నార తీసేసి వేసుకోవాలండి. ఇప్పుడు మన టమాటాలు మగ్గేంత వరకు మరొక స్టవ్ పైన కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని ఇవన్నీ చక్కగా దోరగా వేపుకోవాలండి. ఇవన్నీ దోరగా వేపుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇలాంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టమాటా అంతా మెత్తగా ఉడికిపోయింది కదండి, పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేపుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 50 గ్రామ్స్ వెల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఇందులో 3/4 లీటర్ వేరుశనగ నూనె వేసుకోవాలండి. నేను వేరుశనగ నూనె వేసుకున్నాను, మీరు నువ్వుల నూనెతోనైనా చేసుకోవచ్చండి. నూనె బాగా వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లిపాయలు, నేను ఇందులో కొన్ని శనగలు కూడా వేసుకున్నానండి. శనగలు ఆప్షన్ అండి. వేసుకొని పోపంతా బాగా చక్కగా ఫ్రై చేసుకొని పక్కన నూనె చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో టమాటా వేసుకోవాలి. 2 కిలోల టమాటాకి ఒక 180 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల పసుపు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతి పొడి, కొన్ని వెల్లిపాయలు వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అంతా చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది కదండి. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తాలింపు వేసుకున్న నూనె ఇందులో వేసుకోవాలి. చల్లారాక కలుపుకోవాలండి, వేడిది కలపకూడదు. మొత్తం చల్లారినాక కలుపుకుంటే ఏంటంటే పచ్చడి నిల్వ ఉంటుందండి. చూడండి, చక్కగా మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కదండి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.